చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ 14 నెలల కాలంలో మనం చూసుకుంటే 1,91,000 కోట్ల రూపాయల అప్పులు తెచ్చారు. ఏం చేస్తున్నారు ఈ 2 లక్షల కోట్ల రూపాయల అప్పులు తెచ్చంటే ఎగ్జాంపుల్ చూస్తావా? చూడండి. ఈటీవీ వాళ్ళు కార్తీక దీపోత్సవం ప్రోగ్రాం పెడితే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం యాడ్లు ఇచ్చింది. ఎంత యాడ్లు? 92,04,000 రూపాయలు. రెండోది మీరు చూస్తే ఇక్కడ చూడండి, వాట్సాప్ గవర్నెన్స్ అని తెచ్చామని చెప్తున్నారు. అంతకుముందే ఉంది వాట్సాప్ గవర్నెన్స్, కొత్తగా ఇది తెచ్చింది కాదు. దానికి అడ్వర్టైజ్మెంట్కి 35 లక్షలు. ఏంది ఇది? ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అమరావతి వస్తున్నారు అని చెప్పి ఈటీవీలో యాడ్లకి ప్రభుత్వం ఖర్చు పెట్టినటువంటి డబ్బులు చూడండి, 4,24,000. అలానే మీరు చూస్తే యోగాంధ్ర 72 లక్షలు ఓన్లీ యోగాంధ్రకు సంబంధించి ఈటీవీకి ఇచ్చినటువంటి యాడ్లు. అరే మీ తాత సంపాదించిన ముళ్ళ ఇవ్వడానికి. అలానే మీరు ఇంకొకటి చూడండి, ఇక్కడ ఈ ట్యాక్స్ పేమెంట్లకు సంబంధించిన దాని మీద యాడ్స్ అంట. ఇది 1,74,000 ఒకటి, 6,98,000 ఒకటి, మొత్తంగా 8,70,000 పైగా దీనికి సంబంధించి. వీరి ఎజెండా ఏమిటి అంటే ప్రజలకు మంచి చేయడం కాదు, దోచుకో పంచుకో తినుకోలో అందరూ భాగస్వాములు కావడం. ఒక్క ఈటీవీకి దోచిపెట్టినే కోట్లాది రూపాయల యాడ్లు. మరి మిగిలిన ఛానల్స్కి TV5, ABN, లేదంటే వాళ్ళ ప్రైమ్ 9, ఇంకా మిగిలిన ఛానల్స్ నీకు నీకు నాకు నీకు ఇది వారి ఎజెండా.